హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు వీడియో తీస్తున్నాను. వీడియో తీస్తే మా వాళ్ళు ఏం చేస్తానంటే రొట్టె చేసేటప్పుడు చేసేటప్పుడు అది ఎట్లా ఆన్లైన్ చేస్తున్నారో మీకు చూపిస్తున్నాను. నా యొక్క ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసుకో తీసుకో. వేడైంది కనబడతాను నాని. అయ్యో నేను కనబడతలేవు అనుకున్నా. గుడ్డి పలిగిందా? అబ్బా జారి పడ్డదా? అబ్బా అయ్యో ఇది తింటాను. చెల్లమ్మ ఏం తింటాంది? తెల్లమున్న బిస్కెట్ తింటాను. ఎవరు కొనిచ్చిర్రు? డాడీ కొనిచ్చిందా? ఎన్ని కొనిచ్చింది? 2ఆ? మరి 2 కొనిస్తే నీదేది? దాపెట్టుకున్నావా? మరి చెల్లమ్మ తిన్నాక తింటావా? చెల్లమ్మ నువ్వే ఫస్ట్ తిన్నావా? ఎన్ని చేసుకున్నాం? చూడండి అక్కనా నువ్వు నా మేము అయిపోయిందని ఒక్కటే తింటాం. చెప్పు ఎట్లా చేస్తానా? ఎట్లా అంటే అన్నా? సమోసా లెక్క చెప్తానా? అమ్మ మస్తు చెప్తానవరా నువ్వు. నిజంగానే సమోసా లెక్క చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్ అని అన్నావా? అమ్మా మీకు హాలిడేస్ ఇవ్వాలి. హాలిడేసా? హాలిడేస్ ఇయ్యాలి. ఎందుకు బాబు ఇలా హాలిడేస్ ఇయ్యలే కదా మరి. రిస్వింద్ పేరా? నీ పేరు రిస్విందా? ఏమో అన్నావు ఈయన గుర్తు చేసుకో. అదేం తోక ఎవరిది? చెల్లమ్మకు తోక అంటారా నానిగా? ఇక నన్న మన చెల్లమ్మాయే. ఎవరికి? అబ్బా నిజంగానా? నువ్వు అప్ప తింటావా? ఎన్ని తింటావు? ఒక్కటి తింటావా? నువ్వు ఒక్కటి తింటే మరి కడమల్ల కద్దా? ఎన్ని తింటావు చెప్పు? ఇట్లానా? 1ఆ 2ఆ? 1ఏనా? గట్టిగా మాట్లాడు. బాబా పిండిలో చెయ్యి పెట్టకు. పిండిలో చెయ్యి పెట్టద్దు అంటాను. చెప్పదు ఎట్లా చేస్తారు చెప్పు. నువ్వు చెల్లమ్మ ఎట్లా చేస్తారు చెప్పు. తీసుకోలే ఇగో బట్ ఎట్లా చేస్తారు? ఏమైందిరా? అన్నయ్య మంచిగా తాగుతాడు. అరే అన్నయ్య పెన్నుతో తాగుతాడా? అబ్బా మస్తు పలసగా వచ్చింది అన్నయ్య. ఇంకా కొంచెం పిండి అద్దిగా అదే చెయ్యాలి. నువ్వు అది చేసినాక తర్వాత వేరే చేయాలి. అదే పెన్నుతో చేస్తాను మంచిగా నున్నగా. పెనం వేడైంది. చపాతీ వేస్తున్నా.
కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ వేసుకోండి. Follow me. What happened? Peach. Atta. Betakanahu. మేము చపాతీలు పెద్దగా చేసుకుంటామండి. ఇది చూడండి ఎట్లా పొంగుతున్నాయో చూడండి, చూడండి ఎట్లా పొంగుతున్నాయో, మంచిగా పొంగుతాయి చూడండి. ఇట్లా వేసుకుంటే మంచిగా పొంగుతాయి, మంచిగా మెత్తగా ఉంటాయి. అవి ఎట్లా వంగినాయి మరి, ఎందుకు వంగినాయి అట్లా? మంచిగా ఎందుకంటే మనం కొంచెం చపాతీ పిసికేటప్పుడు పిసికి కొంచెం వాటర్ వేసుకొని పిసికి కొంచెం చక్కెర వేసుకోవాలి. కొంచెం లైట్ గా కొంచెం చక్కెర వేసుకుంటే మెత్తగా మంచిగా పిసుకుతే మంచిగా స్మూత్ అవుతుంది. ఒక 2 నిమిషాలు ఆపి మంచిగా ఉంచుకోవాలి. ఉంచుకుంటే అప్పుడు చపాతీ మంచిగా పొంగుతుంది. ఆయిల్ అయితే పొంగలేదు ఇక. ఆయిల్ వేసినా పొంగుతుంది, వేయకున్నా పొంగుతుంది. ఆయిల్ తోటి పని లేదు, ఆయిల్ వేయకున్నా పొంగుతుంది. కాకపోతే కొంతమందికి ఆయిల్ అంటే కొంచెం ఇష్టం, ఆయిల్ లేకుంటే కొంతమందికి ఇష్టం. కాకపోతే ఇవాళ మాకు ఫాస్టింగ్ అని కొంచెం లైట్ గా నూనె వేసుకుంటాను. ఎందుకంటే కూరతోటి తినాం మేము, ఇవాళ అట్టి తింటామని కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. కొంచెం మంచిగా కాల్చుకోవాలి, కొంచెం సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకుంటే మంచిగా ఉంటది. 2-3 నిమిషాలు కాల్చుకోండి, ఏమైతుంది. 1 నిమిషం అయినా కాల్చుకోవచ్చు. మరి ఇట్లా కాల్చుకున్న తర్వాత ఏం చేయాలి? మొత్తం ఒక డబ్బాలో మంచిగా మరతేసుకొని మంచిగా పెట్టుకోవాలిరా. మంచిగా ఇట్లా మరతేసుకొని మళ్ళీ 4 మరతలు వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా విడిగా వేసినాం అనుకో అట్లే ఎండిపోయినట్టు అవుతుందిరా. మరి మధ్యలో స్టవ్ కలుగుతుంది, గ్యాస్ ఎక్కువ. ఇప్పుడు మొత్తం ఎట్లా కలుగుతుంది? కాలుతుంది. అది ఎంత హై లెవెల్ పెట్టు, నువ్వు చిన్నగా పెట్టు, ఎంత అన్న పెట్టుకో. మనం ఇట్లా చుట్టూ దింపుకోవాలి. ఇట్లా దింపుకోవాలిరా ఎప్పుడైనా గాని. అట్లా దింపుకోవాలి. దింపితే సైడ్లు మొత్తం కాలుతాయి. ఇట్లా దింపుకోవాలిరా నానిగా. ఎప్పుడైనా చపాతీ చేసుకున్నావు అనుకో డాడీ నువ్వు, ఇగో ఇట్లా చేసుకోండి. దింపుకోవాలంట నీకు తెలుసా డాడీ? ఇట్లా వేయాలి. 2 నిమిషాలు 1 నిమిషం అయితే అయిపోతుంది. ఎంతసేపు రా, ఎంతసేపు కాలుతావురా రొట్టెను చెప్పండి, అయిపోతుంది. తినుడే సూపర్ ఉంటది చూడండి. ఇట్లా కాలినంత అయిపోయింది. కానీ ఇవి ఫ్లవర్స్ రొట్టెలు చేయొచ్చు. వేసుకున్నాం అట్లా. వాళ్ళు పింక్ కలర్ అవుతుంది. చిన్న ఫ్లవర్స్ అప్పటి ఏమన్నా ఎడతారో నేనేమో చేస్తాను. అప్పాలు ఉన్నాయి. ఇదే దీన్ని కట్టుకుని జాలి. ఇప్పుడు ఫ్లవర్ అయితే గోధుమ ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఫ్లవర్ పిమ్ములి 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 వీళ్ళు ఈ ఫ్లవర్ కూడా చేయమంటారు. లైట్ ఫ్లవర్ అని చేస్తాను. కొంచెం చేస్తా అంటే తీసుకుంటాను. చేస్తాను ఆగితే అది చెయ్యమన్నా మా పిల్లలు కాదు నేనే చూపి పాము పామంటాను. ఎవరికి
నాదే కట్టను నానే కదా అనేకం చేసావా వెరీ గుడ్ ఎట్లా తీసినవే ఎట్లా తీసినావు చెప్పు ఆవు చూపిస్తా నాకితా ఒకసారి మళ్ళా ఒకసారి నేను చెప్పి చేసినావా అదేంటి దయ్యమా అప్పు దయ్యాన్ని చపాతి పిండితో చేస్తామంటే గ్రేట్ మేము కట్టడే చేసినావు అట్లనే చేయాల్సిందా అప్పు గ్రేట్ నువ్వేమో అనుకున్నా గ్రేట్ నువ్వు గ్రేట్ అదే నేనేంటి ఇదా ఇది పాము చుట్టూలు ఎట్టున్నాడు సూపరా అరే ఘోరంగా కాదు వచ్చాడు ఎట్లున్నా డాడీ ఎట్లున్నా కమ్మ ఉన్నా ఇట్లనా ఇట్లా అంటారు ఇట్లా అంటారా కమ్మ లేదా గిట్ట అంటే బ్యాడ్ గిట్ట అయితే మంచిగా గిట్ట అయితే వేరే గుడ్డున్నది అంటారు ఇప్పుడు ఎట్లున్నది మరి మంచిగా లేదా మంచిగా ఉన్నదా మంచిగా లేదా మంచిగా ఉన్నదా మంచిగా చెప్పు నోట్తో చెప్పు మంచిగా ఉన్నది మంచిగా ఉన్నదా నిజంగానేనా ఉత్తిగానే చెప్పాడు మంచిగా లేదా మంచిగా ఉన్నదే అంటే వీడియో రాదు మంచిగానే ఉన్నది మంచిగా ఉన్నదా ఏ మంచిగా గిట్టే ఇంకా చాలా బాగుంటది చాలా బాగుంటుందా చూడు అమ్మా అమ్మా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మనకి వాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు కాదు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అంటే నువ్వు ఇప్పుడు నీ నాన్న నువ్వే ఇప్పుడు చెల్లమ్మ అంటలేదు మనం ఇప్పుడు ఆట చపాతీలు అట్లనే చెల్లమ్మ మంచిగా రాను సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి చెల్లమ్మ